Greetings to you in the precious name of Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు. I would like to draw your attention towards the book of Luke chapter 13 verse 6 to 9. ఈ రోజు వాక్య భాగం నిమిత్తము లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల మీద మీ దృష్టిని ఉంచాలని కోరుతున్నాను. It is a very familiar portion which we come across many times. ఇది మనందరికీ కూడా ఎంతో పరిచయమైన వాక్య భాగము, ఎన్నోసార్లు విన్నాము. So we know here landlord is there and also one wine ad also there. మనం ఇక్కడ ఒక యజమానుని చూస్తున్నాము, అదే సమయంలో ఒక ద్రాక్ష తోటను చూస్తున్నాము. So here in vineyard lot of vines are there which are yielding fruits every year. ఆ ద్రాక్ష తోటలో ఎన్నో ద్రాక్ష చెట్లు ఉంటున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఎన్నో చక్కని ఫలాలను అవి అందిస్తూ ఉన్నాయి. And also in midst of it he planted a fig tree expecting fruits from it. ఆ మనుషుడు ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును కూడా నాటాడు. అంజూరపు చెట్ల నుంచి ఫలాల కోసం ఎదురు చూస్తున్నాడు. So every year he is coming since 3 years he could not find even single fruit being yielded by that plant. ప్రతి సంవత్సరం కూడా అతను వచ్చి అంజూరపు ఫలాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ విధంగా 3 సంవత్సరాలు ఎదురు చూశాడు, కానీ అతను ఒక్క ఫలాన్ని కూడా చూడలేకపోయాడు అంజూరపు చెట్టు నుంచి. So there are many vines, so they are yielding fruits. If he not yield, he could have thought about it also. ఆ ద్రాక్ష తోటలో అనేక ద్రాక్ష చెట్లు ఉంటున్నాయి. ఒకవేళ అవి కానీ ఫలించకపోతే వాటి విషయమై కూడా ఆలోచించేవాడు. Now his problem is that he is thinking about the plant which is not yielding the fruit. అతని యొక్క సమస్య ఏంటంటే ఏ చెట్టు అయితే ఫలాల్ని ఫలించలేని స్థితిలో ఉంటుందో ఆ చెట్టు గురించి ఆ యజమానుడు ఆలోచిస్తున్నాడు. It is very important, it is very sorrowful thing whenever he come to that place he hearing that. అది అతనికి ఎంతో బాధ తెచ్చే విషయంగా, ఎంతో దుఃఖాన్ని ఇచ్చే విషయంగా ఉంది ప్రతిసారి అతను ఆ తోటను దర్శించడానికి వచ్చినప్పుడల్లా. So there may be many vines may not yielding that much fruit, but they are yielding, so that is not diverting or drawing the attention of master. ఆ ద్రాక్ష తోటలో ఉండే అనేక ద్రాక్ష చెట్లు ఒకవేళ వాటిల్లో కొన్ని కూడా ద్రాక్ష ఫలాలు ఇవ్వకపోతే కూడా ఆ యజమాని యొక్క దృష్టి వాటి మీదకి వెళ్ళట్లేదు, ఎందుకంటే మిగిలిన ద్రాక్ష చెట్లన్నీ ఫలాలను ఇస్తున్నాయి కాబట్టి. So whereas this fig tree, whenever he come since 3 years, even he could not find single fruit, fig tree yielding the fruit. కానీ అంజూరపు చెట్టు విషయానికి వస్తే 3 సంవత్సరాల నుంచి అతను పండ్లు వెతకడానికి వస్తున్నాడు, కానీ అతనికి ఏమీ దొరకట్లేదు. So he is feeling sorrow and he is discussing with a dresser, why should we keep this plant when it is not yielding fruit? ఈ విషయమే అతడు ఎంతో బాధపడుతూ ఆ ద్రాక్ష తోటమాలితో అంటున్నాడు, ఎందుకు ఈ చెట్టు ఈ విధంగా ఫలాలను ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. What are we are doing for wine, the same thing we are doing for this fig tree also. ద్రాక్ష చెట్లు ఫలించడానికి మనం ఏమైతే చేస్తున్నామో అవన్నీ కూడా మనం అంజూరపు చెట్టుకు కూడా సమానంగా చేస్తున్నాము. The vines are yielding fruits, whereas this fig tree is not at all yielding, even though we are not showing any differences when you come to the cultivating the land. ద్రాక్ష చెట్లు ఎదగడానికి మనం ఎంత శ్రద్ధ అయితే తీసుకుంటున్నామో అదే శ్రద్ధ మనం అంజూరపు చెట్టుకు కూడా తీసుకుంటున్నాము. సేద్యం చేయడం దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా రెండిటికి మనం ఒకే శ్రద్ధ చూపుతున్నాము, కానీ ద్రాక్ష చెట్లు అయితే ఫలాలను ఇస్తున్నాయి, అంజూరపు చెట్టు అయితే ఒక్క ఫలాన్ని కూడా ఇవ్వట్లేదని బాధపడుతున్నాడు. But my concern, I brought this plant expecting that it will yield some fruits which I desired. నా యొక్క చింత అంతా ఏంటంటే అంజూరపు చెట్టు కనీసం కొన్ని ఫలాలనైనా ఇస్తుందని నేను ఆసక్తితో అంజూరపు చెట్టుని ద్రాక్ష తోటలో నాటాను. But whenever I come to this plant desiring to have fruit, but it is leaving me some sorrow, some pain. కానీ ప్రతిసారి నేను అంజూరపు చెట్టును చూడడానికి వచ్చినప్పుడల్లా ఫలాలు నాశించి ఎప్పుడైతే చెట్టును చూడడానికి వస్తున్నానో అది నాకు దుఃఖాన్ని మిగులుస్తుంది కానీ సంతోషాన్ని ఉంచట్లేదు. So whatever strength is required from the ground, it is taking, there is no any change. But no fruits are coming out. అంజూరపు చెట్టు ఫలాలను ఇవ్వడానికి దానికి ఎంత బలమైతే కావాలో, ఎంత శక్తి కావాలో అదంతా కూడా భూమిలో నుంచి తీసుకుంటుంది, కానీ ఫలాలను అయితే ఫలించలేని పరిస్థితిలో ఉంది. When you come to vines, in order to vine to grow nicely, just what we are doing, we are removing unwanted grass, whatever herbs are there, we are removing. ఆ ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్లన్నీ కూడా పెరగడానికి మనం మేమైతే అనవసరమైన గడ్డిని, చిన్న చిన్న మొక్కల్ని అవన్నీ కూడా మనం తీసివేస్తూ ఉన్నాము. For this fig tree also we did like that. ఈ అంజూరపు చెట్టుకు కూడా మనం అదే ప్రకారం చేస్తున్నాము. Despite of all our hard works, but it is not yielding any fruit. మనం చేసే ప్రతి కష్ట ఫలితాన్ని కాకుండా అంజూరపు చెట్టు ఒక్క ఫలాన్ని కూడా ఫలించలేని పరిస్థితిలో ఉంది. This fig tree is not yielding fruit,
So let us consider it as the grass or some herb which is causing other plants not yielding enough fruits. ఈ అంజూరపు చెట్టు ఎటువంటి ఫలాలను ఇవ్వట్లేదు కనుక ఒకవేళ అంజూరపు చెట్టు కూడా గడ్డిగా కానీ వేరొక పనికి మాలిన చెట్లుగా కానీ ఏ విధంగా ఎదుగుదలకి అడ్డుగా ఉంటున్నాయో ఆ విధంగానే అంజూరపు చెట్టును పరిగణించాడు ఈ యజమానుడు. Let us that's why he said that we'll remove this plant when it is not giving fruits. Let us remove as a grass. ఆ ఉద్దేశంతో యజమానుడు ఏమంటున్నాడంటే గడ్డి వలె దీన్ని కూడా మనం పీకివేద్దాం, ఎందుకంటే దీని నుంచి ఎటువంటి ఫలాలు కూడా రావట్లేదు. Dear brothers and sisters, ప్రియమైన సహోదర సహోదరి, let us understand spiritual thoughts. మనం ఆత్మీయ సంగతుల్ని మనం అర్థం చేసుకుందాం. So this wine dresser is asking, his pleading, is besorting that certain man, that landlord. ఈ ద్రాక్ష తోట మాలి అయితే ఆ మనుషుని ఆ యజమానుని బతిమలాడుకుంటున్నాడు. Master, యజమానుడా, keep for this year also. అయ్యా ఈ సంవత్సరం కూడా ఈ చెట్టును ఉండనివ్వండి. I will take maximum care. నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ఈ సంవత్సరం. I will try to see some fruits out of this plant. ఈ చెట్టు నుంచి సరైన ఫలాలు వచ్చినట్లుగా నేను శ్రద్ధ తీసుకుంటాను. I hope this plant will make you happy in coming year. రానున్న సంవత్సరంలో ఈ చెట్టు మీకు సంతోషాన్ని ఇచ్చే చెట్టుగా దీన్ని చేస్తాను. If it yield fruits, it's okay. Otherwise, you can remove as you desire. ఒకవేళ ఇది కానీ ఫలాలు ఫలించిన అయితే సరే, ఒకవేళ ఫలించలేకపోతే మీరు కోరినట్లుగా ఈ చెట్టును పీకివేయండి అంట. Verse 9, if it bear fruit, well, and if not, then after that thou shalt cut it down. 9వ వచనం మనం చూస్తే అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. So the dresser, Lord Jesus Christ, is pleading on behalf of us. ఈ ద్రాక్ష తోట మాలి యేసు ప్రభువుగా ఉండి మన విషయమై అతను బతిమలాడుకుంటున్నాడు. So why he is pleading about us? ఎందుకు దేవుడు మన గురించి ప్రాధేయపడుతున్నాడు, బతిమలాడుతున్నాడు? Jesus don't want us to be perished. మనం నశించిపోవడం యేసు ప్రభువుకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. Don't want to cut down, master to cut down this plant and put it in the fire. యజమానుడు చెట్టుని నరికించి వేసేసి దాన్ని అగ్నిలో వేయడం యేసు ప్రభువుకి ఏమాత్రం ఇష్టం లేదు. So dresser is coming as a barrier, as a wall to be protected from the wrath of Heavenly Father. ఈ ద్రాక్ష తోట మాలి యేసు ప్రభువై ఉండి మనకి దేవునికి మధ్యలో, మనకి తండ్రి అయిన దేవునికి మధ్యలో ఒక అడ్డుగా, ఒక గోడగా వచ్చి నిలబడుతూ మన విషయమై బతిమలాడుతున్నాడు. Jesus Christ, he came as a lamb of God. యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చారు. He gave his life. He himself offered as a living sacrifice to give us great salvation. యేసు ప్రభు వారు మనకి గొప్ప రక్షణ ఇవ్వడానికి తనకు తానే గొప్ప త్యాగంగా, క్రయధనంగా అప్పగించుకున్నారు. So he stood in between Father and us as a barrier so that we may escape from the wrath of God. తండ్రికి మనుషులకి మధ్యలో, తండ్రికి మనకి మధ్యలో దేవుడు ఒక అడ్డు గోడగా నిలబడ్డాడు. తద్వారా మనం తండ్రి యొక్క ఉగ్రత నుంచి మనం తప్పించబడ్డానికి. The same way you and me supposed to stand for many people lest they go into hell. అదే విధంగా నువ్వు నేను కూడా, మనం అందరం కూడా ఇతరుల విషయమై మనము దేవుని ఎదుట ప్రార్థిస్తూ వారి నరకానికి వెళ్లకుండా మనం అడ్డుగోడలుగా నిలబడే వారంగా ఉండాలి. Let us plead our God. Let us kneel down. Let us pray without ceasing for them. మనము దేవుని ఎదుట వారి విషయమై ప్రాధేయపడదాము, మోకాళ్ళొంగి వారి కోసం భారంతో ప్రార్థన చేద్దాము. Let us seek God without any hesitation, without any pain. ఎటువంటి నొప్పి లేకుండా, ఎటువంటి అలసత్వం లేకుండా మనం దేవుని నిత్యం వెదికే వారుగా ఉండాలి. Let us pray unto the Lord with patience, with long suffering. దేవునికి మనము ఓర్పుతో, సహనంతో నిలకడగా ప్రార్థించే వారంగా ఉండాలి. As people are suffering out of this COVID, and also many people are leaving this world, whether they are leaving with salvation or not, we don't know. But we, as children of God, have to pray for them for their salvation and get healed soon. ఎంతో మంది COVID-19తో బాధపడుతూ ఈ లోకాన్ని వదిలేసి వెళ్తున్నారు. వారు రక్షణ పొంది మరణిస్తున్నారో, రక్షించబడకుండా మరణిస్తున్నారో మనకైతే తెలియదు. కానీ మనమైతే దేవుని బిడ్డలుగా వారి కోసం నిరంతరం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాము, వారి ఆత్మల రక్షణ నిమిత్తం. Would you like to stand like Christ in order to save perishing souls? యేసుక్రీస్తు వలె మనం కూడా నిలబడి ఆత్మల రక్షణ కొరకు తండ్రితో మనం మొరపెట్టుకునే వారంగా ఉందామా? Would you like to stand like Christ to pray for the perishing souls to the Father?
నశించిపోతున్న ఆత్మల విషయమై తండ్రికి మనం మొరపెట్టుకోవడానికి యేసుక్రీస్తు వలె మనం నిలబడదామా? So let us examine ourselves. మనల్ని మనం పరీక్షించుకుందాము. Let us stand for the perishing souls. నశించిపోతున్న ఆత్మల పక్షంగా మనం నిలబడి ప్రార్థన Let చేద్దాం. us uphold in our prayers. మనం ప్రార్థనలో వారిని ఎత్తిపట్టుకుందాము. Let us pray without hesitation, without ceasing. ఎడతెగక మనం నిలకడగా ప్రార్థన చేద్దాం. Let us watch and pray. మనము మేల్కొని ప్రార్థన చేద్దాము. Lord may bless the scriptures. దేవుడి మాటలు దీవించునుగా. Praise the Lord. ప్రైజ్